హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఖమ్మం నుంచి తిరువూరు వెళ్తున్నాము. ప్రజెంట్ ఖమ్మంలో ఉన్నాము. వీడియో చూడండి. ఖమ్మం నుంచి తిరువూరు వెళ్తున్నాం కదా. ఖమ్మం నుంచి తిరువూరు ఎంత టైం అవుతుంది, ఏ ఊర్లో వస్తాయి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే ఖమ్మం అవుట్స్కట్లోకి వచ్చాము బయటికి. ప్రజెంట్ మనం వి వెంకటాయపాలెం విలేజ్లో ఉన్నాము. మెయిన్ ఒకటే రోడ్డు. వైరా ఇంకా మనకి 1 km చూపిస్తుంది, 15 km చూపిస్తుంది వైరా. వైరా దాటిన తర్వాత చెప్తాం. ఇప్పటివరకు తిరువూరు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చూడాలి తిరువూరు మనం ఎంతసేపట్లో వెళ్తాము, తిరువూరు ఎలా ఉంటుందో ఏమో అని. విన్నాను పేరు, తిరువూరు పేరు విన్నాను, కానీ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఒకవేళ తిరువూరు వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం తనికెళ్ళ విలేజ్ వచ్చాము. తనికెళ్ళలో ఉన్నాము. మన వీడియోని తిరువూరు వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. మనం రోడ్డు మీద వెళ్తుంటే కంపల్సరీ డిస్టెన్స్ పాటించాలి. మనము ముందు మీకు లారీ కార్ వెళ్తుంది కదా, అక్కడ మధ్యలో గుంటలు ఉంటాయి, అవి మనకు కనిపించవు. మనమేమో ముందు సైడ్కి వెళ్తాం, వాళ్ళేమో ఆ గుంటల మిడిల్లో ఒక వీల్స్ మధ్యలోంచి వెళ్ళిపోతుంది, మనమేమో గుంటలో పడిపోతాం. అట్లా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ డిస్టెన్స్ పాటించాలి. డిస్టెన్స్ పాటిస్తేనే మనము దూరం నుంచి వెళ్ళాలి. చూసారు కదా నేను ఎంత డిస్టెన్స్లో వెళ్తున్నాను. అక్కడ మిడిల్లో ఉంటుంది అనుకోండి, నాకు కనిపించదు. ఇప్పుడే మనం కొరజర్ల దాటాము. పల్లిపాడు నుంచి మనం మిడిల్లోకి వెళ్ళిన తర్వాతకి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇటు సైడ్ కనిపించింది కదా, ఈ రూట్లో వెళ్తే మనం ఏనుకూరు, భద్రాచలం, కొత్తగూడెం ఆ రూట్లో వెళ్ళొచ్చు. ఇప్పుడే మనం వైరా ఎంట్రన్స్ అయ్యాం. వైరా ఎంట్రన్స్లో టెంపుల్ ఉంది కదా, చూడండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, మన ఖమ్మంలో డివైడర్ చూసాము మిడిల్లో. మళ్ళీ ఖమ్మం నుంచి వైరా వరకు డివైడర్ ఏం కనిపించలేదు. మళ్ళీ వైరా స్టార్టింగ్ అంటే ఎంట్రన్స్లో డివైడర్ ఉంది, వైరాలో ఉంది డివైడర్. ఖమ్మం టు వైరా డివైడర్ ఏం కనిపించలేదు. ఇప్పుడే మనం వైరాలోకి ఎంట్రన్స్ అయ్యాము, చూడండి. ఇక్కడ రిక్షా చూడండి. ఆ రిక్షా వీలు చూశారు కదా, ఆ వీలు మొత్తం అది బెండ్ అయిపోయింది. అయినా కానీ సూపర్ కదా. ఇప్పుడే వైరా దాటాము, చూడండి చుట్టూ గ్రీనరీ ఎలా ఉందో. వైరా సిటీ బయట ఉన్నాము, ముందుకెళ్తున్నాము ఇంకా.
రైట్ సైడ్లో చూసారు కదా, అటువైపు నుంచి పినపాక నుంచి కూడా మనము తిరువూరు అటువైపు వెళ్ళొచ్చు. కాకపోతే మనకు ఆ రూట్ అంతగానం తెలియదు. అందుగురించి త్రూ సత్తుపల్లి లైన్ నుంచి వెళ్ళేసి మనం అక్కడి నుంచి కట్ అయ్యి వెళ్తాము. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 43 km వరకు వచ్చాము. ఫ్యూల్ కూడా హాఫ్ ట్యాంకే ఉంది. మనం 60 km/h మీద వెళ్తున్నాము, మెల్లిగానే వెళ్తున్నాము. ఇప్పుడే మనం తల్లార్లోకి ఎంట్రన్స్ అయ్యాము. తల్లార్లో ఉన్నాము. తల్లాడ వాళ్ళు మన వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, ఇప్పుడే తల్లాడ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ మీకు రైట్ సైడ్లో బస్ వెళ్తుంది కదా, ఇది తల్లాడ బస్ స్టాండ్. రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి మీకు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, ఇటువైపు నుంచి రైట్ సైడ్, ఇటువైపు నుంచి మళ్ళీ బయటకు వస్తుంది అనమాట బస్సు. అదే తల్లాడ బస్ స్టాండ్. మళ్ళీ ఇటువైపు నుంచి ఇటు వెళ్తే మళ్ళీ ఏనుకూరు, కొత్తగూడెం, భద్రాచలం అటువైపు నుంచి వెళ్ళొచ్చు అంట. మళ్ళీ ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటాం. నేను చూపించాను కదా ఇప్పుడు మీకు, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఏనుకూరు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ అటువైపు వెళ్ళొచ్చు. మనం అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకొని ఇటువైపు తల్లాడ దాటేస్తాము. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సిటీకి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, వెదర్ ఎలా ఉందో సూపర్ ఉంది కదా. తల్లారి నుంచి మనము సిటీ బయటకు వచ్చాక చూడండి ఎంత గ్రీనరీ ఉందో. చుట్టూ చల్ల గాలి వస్తుంది, గ్రీనరీ. చుట్టూ చెట్లు ఉండడం వల్ల అటువైపు ఇటువైపు రెండు చూడండి ఎంత సూపర్గా ఉందో అసలు. వావ్, నైస్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చుట్టూ గ్రీనరీ 1 km వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. చూడండి 1 km వరకు ఉండొచ్చు. గ్రీనరీ, చల్ల గాలి వస్తుంది. చుట్టూ నీడుంది, అటువైపు ఇటువైపు రెండు వైపులా చెట్లు ఉండడం వల్ల చుట్టూ నీడుంది. మనకి ఇక్కడ ట్రాఫిక్ కూడా నాకు అంతే అనిపించలేదు. ట్రాఫిక్ కూడా ఏం లేదు కదా, చూడండి ట్రాఫిక్ లేదు, ఏం లేదు, చల్లగా ఉంది మొత్తం. ఒక వెహికల్ అలా వస్తున్నాయి, అంతగానో ట్రాఫిక్ ఏం లేదు. నేను ట్రాఫిక్ ఉందనుకున్నా. డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ మర్చిస్తుండ్రు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయదు. నేను మ్యాక్సిమం హెల్మెట్ తీసుకుంటాను. కంపల్సరీ పెట్టుకోకుండా అయితే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ అయితే కంపల్సరీ పెట్టేస్తాను. నేను స్టీల్ బడ్స్ హెల్మెటే వాడతాను. నాకు ఎందుకు స్టీల్ బడ్స్ వాడాలనిపిస్తుంది. నా హెల్మెట్ ఎలా ఉందో చూడండి. ఒకవేళ మీకు నచ్చితే చెప్పండి, లింక్ షేర్ చేస్తాను. కామెంట్ చేయండి, నేను కామెంట్ లింక్ షేర్ చేస్తాను. మా కల్లూరు రీచ్ అయిపోయాము. కల్లూరు సిటీలో ఉన్నాము. కల్లూరు సిటీ బయటకు వచ్చాం మనము. కల్లూరుది సిటీ కూడా బాగుంది. రోడ్డు చూడండి, రోడ్డు కూడా సూపర్ ఉంది, చాలా వెడల్పు ఉంది రోడ్డు. మనకు లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ ఆగి ఉన్నాయి. కల్లూరు దాటిన తర్వాతకి మనకి ఒక రౌండ్ సర్కిల్ ఉంటుందంట, రింగ్ వస్తుందంట. అక్కడి నుంచి మనము రైట్ తీసుకోవాలని చెప్పారు. అది ఇంకెంత దూరం ఉందో చూడాలి. సర్కిల్కి వచ్చాం ఫ్రెండ్స్. మనం స్ట్రైట్కి వెళ్తేనేమో అశ్వారావుపేట, రాజమండ్రి వెళ్తాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే నూజివీడు, విజయవాడ వెళ్తాము. నూజివీడు వచ్చేసి 68 km చూపిస్తుంది. విజయవాడ వచ్చేసి ఎగ్జాక్ట్గా 100 km చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి 2 స్టేట్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. మనము ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రన్స్ అయ్యాము. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ డిస్టిక్లోకి ఎంట్రన్స్ అయ్యాము.
తెలంగాణ ఖమ్మం డిస్టిక్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్కి మనము ఎంట్రన్స్ అయ్యాము. ఇప్పుడే తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి అడుగు పెట్టేసాము మనం. నాతో పాటు మీరు కూడా అడుగు పెట్టేశారు. మీకు కనిపిస్తుంది కదా అక్కడ చెక్ పోస్ట్, స్టేట్ చెక్ పోస్ట్ అనుకుంటా. ఇక్కడ నుంచి మనం చెక్ పోస్ట్ దాటేసాము. మీకు ఇక్కడ రైట్ కనిపిస్తుంది కదా, ఇది కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ రైట్ సైడ్లో. ఫైనల్లీ మనం తిరువూరు రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మనం ఉన్న లొకేషన్ నుంచి తిరువూరు లొకేషన్కి 80 km వచ్చింది. వెల్కమ్ టు తిరువూరు, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. హాయ్ ఫ్రెండ్స్, తిరువూరు వచ్చాను. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే తిరువూరు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. తిరువూరు నుంచి ఇప్పుడే రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. మన ఖమ్మం నుంచి తిరువూరు వచ్చేసాం కదా. వీడియో మాత్రం సూపర్ వచ్చింది, చూడండి. తిరువూరు మనకి 80 km వచ్చింది. మనం ఉన్న లొకేషన్ నుంచి ఇప్పటి వరకు 80 km వచ్చింది. వీడియో చూడండి, పూర్తిగా చూడండి, లైక్ చేయండి.